మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో నేను పలికిస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి మరొక రకంగా కూడుకొని దేవుడిని ఆరాధించడానికి ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా రెండు చెల్లిపైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యథావిధిగానే మీరు సాటర్డే ఈవినింగ్ సర్వీస్కి వచ్చే ముందు ఒక విషయం మీరు గమనించాలి. అంతకుముందు వాళ్ళు ఏ వాక్యం చెప్పారా అన్న ఒక విషయాన్ని మీరు తప్పని రావాలి. ఇప్పుడు కూడా గత వారం అంతకుముందు వారం దేవుడు మనతో ఏం మాట్లాడిన మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ మరలా ఈ వారం దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, తన సేవకు నిలబెట్టుకొని లేదా తన పిలుపులో పిలిచిన వారు నిలబెట్టుకొని లేదా తన ఉద్దేశాన్ని మనకు తెలియజేయడానికి నిలబెట్టుకున్న వ్యక్తుల నుండి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్న ఆశతో వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారం మనం ఎంతమంది వచ్చినా నాకే తెలియదు, కానీ గత వారం వర్షము గురించి మనం మాట్లాడాము. దీవెన వర్షము గురించి అంటారు కదా, యెరూషలేములోనికి వచ్చి వారందరికీ కూడా వర్షము వాన కురియును, రాని వారికి వాన కురవద్దు, వర్షము పడదు అని చెప్పి దాని గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు మనం ధ్యానించాం. అసలు వర్షం అనగా దేనికి సాదృశ్యం ఉంది, ఎందుకని యెరూషలేములోకి వచ్చే వారికి మాత్రమే వర్షం పడుతుంది, మిగతా వారికి ఎందుకు వర్షం పడలేదు, అంటే దీవెన ఎందుకు వాడుకుంటున్న జీవితాల్లో, ఎందుకు మిగతా వాళ్ళ జీవితాల్లో దీవెన లేదు, యెరూషలేములో ఉన్న గొప్పతనం ఏంటి, యెరూషలేముకి వచ్చిన వారు ఉన్న గొప్పతనం ఏంటి, కొన్ని మాటలు గత వారం మనం ధ్యానించున్నాం. సో ఈ వారం మనము కొన్ని మాటలు మనలో ధ్యానించాలని దేవుని మహాత్మను బట్టి మరొక సబ్జెక్ట్ మనం మాట్లాడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-9 వాక్యాలు. చదువుతుంది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమనిదియు నిర్మలమనిదియు వాడబారినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేస్తాను. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. మనలను మరలా జన్మింపచేశాడు. ఎవరిలో ఎవరి చేత మనల్ని దేవుడు జన్మింపచేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడు ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే నమ్మి బాప్తిసం తీసుకుంటామో, మరలా మనము నూతనంగా పుట్టిన శిష్యువును కోరిన వారిగా ఉంటాం అంటారు కదా. తర్వాత సేవకుడు లేదా వ్యక్తిగతంగా నువ్వు వాక్య ధ్యానం చేసుకున్న దాన్ని బట్టి పాలతో పెంచబడిన తర్వాత కొంతకాలం విశ్వాసంలో బలపరచబడి, ఇప్పుడు దాకా మీరు పాలలోనే పెంచబడ్డారు కాబట్టి ఇక మీకు బలమైన ఆహారం మీకు కావాలన్నట్లుగా ఒక్కొక్క స్టెప్ మనం ఎదుర్కొంటూ వచ్చున్నాం. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే మరలా మీరు జన్మించున్నారు. తర్వాత చదవండి. కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ 2 పాయింట్లు. ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో, సేవకులు అదే చెప్తాము, ఎక్కడికి సువార్త చెప్పిన ఎంత అయిపోయిన తర్వాత మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నంటే ఎవరో వచ్చి సంఘంలో యాడ్ చేయబడతారు. ఏదో కన్వర్షన్ జరుగుతుందని కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కలగబో రక్షణ మీకు కలుగునట్లుగా మీరు ఆ రక్షణలో ఉంటే మీకు క్షేమం కనుక పరలోకమందు దాచిపెట్టబడిన మీ స్వాస్థ్య భాగం మీరు అనుభవించాలని సేవకుని యొక్క సదుద్దేశం. అంతేగాని మీరు ఆశ్రయించబడిన తర్వాత ఇద్దరు తీసుకొస్తే సేవకులు పోషించబడతాం కాదని. సేవకుని పోషించే తీరు దేవుడికి వేరే రకంగా ఉంటుంది. సేవకుని ఏర్పాటు చేసిన దేవుడు అతను ఏ విధంగా పోషించాలో నాకు తెలుసు. కాబట్టి మీరు లోకంలో కొట్టుకుపోయి కల్పన కథల్లో కొట్టుకుని పోకుండా వాస్తవం ఏంటనేది మనం అనుదినం బైబిల్ ధ్యానం వాక్య ధ్యానం చేసినప్పుడు మీరు ఆ వాక్య ప్రత్యక్షతలోకి మీరు వస్తారు. దేవుడికి స్తోత్రం. అలా ఇప్పుడు ఎక్కడ దాచిపడి ఉందండి, మీదైనా నాదైనా
వాడబారనే స్వాస్థ్య భాగము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎక్కడ భద్రపరచబడింది? పరలోక రాజ్యములో ఉంది. సో ఆ పరలోక రాజ్యంలో ఉన్నది మనము పొందుకోవాలి అనుకున్నప్పుడు మనము బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన వచ్చేంత వరకు మనం ఎదురు చూసి వారిగా ఉంటాం అంటారు కదా. ఈ రోజున మీదైనా ప్రకటిస్తున్న నాకైనా ఒక నిరీక్షణ ఉంది. ఏంటది? ఆయన త్వరగా రాబోతున్నాడు. అవునా కదా? ఆయన మేఘాలుడే వస్తాడు, లేదంటే ఆయన రహస్యలాగా వస్తాడు. ఏ రకంగా వచ్చినా ఆయనతో మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క గడియలో ఒక్కొక్క పిలుపు ఉంటుంది. కొంతమంది ఆయన రాకడ చూడకుండానే బయలుదేరి జాషువా అంటే ఈ రాత్రి కాస్త నేను బయలుదేరాను దేవుడి దగ్గర అవునంటారు కదా. బయలుదేరిపోయి సహోదరి అంటే బయలుదేరారు. మరి మనం సంపాదించిన ఆస్తి, మనం సంపాదించిన అంతస్తు, మనం సంపాదించిన బంధువులు అందరూ మనతో వస్తారా? ఈ సరదాగా రాలంటే నువ్వు పోతే పోరా నేను ఎందుకు అంటారు. అవునా కదా? ఎవరో రాలంటే కొంతవరకు వస్తారు. కానీ మనం నిత్యము యుగ యుగాలు ఆయనతో ఉంటాం కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన వస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన కనిపిస్తాడు. అయితే ఈ యొక్క ఆయన కొరకు చూస్తే మన జీవితంలో కొద్దిపాటి శోధన వస్తాయి. ఏమొస్తాయంటే కొద్దిపాటి శోధనలు. అదే కింద చదువుకుంటున్న నా మాట కిందకి అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం. ఆ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. ప్రస్తుతము కొంచెము కాలమే. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే దేవుడు కొన్ని సార్లు మన యొక్క జీవితంలోనికి శోధనని అలౌ చేసినప్పుడు నువ్వు నశించుకోవాలని అలౌ చేయండి ఎప్పుడు కూడా. అందుకని శోధించబడుతున్న మనము దేవుని చేత శోధించబడుతున్నా చెప్పకూడదు. కానీ ప్రస్తుతము కొంచెము కాలం మనకి ఏం కలుగుతుంది? శ్రమలు. చదవండి ఇంకా. శోధనలు, దుఃఖము కలుగుచున్నది. నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అప్పుడు మెప్పును ఘనతను కలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకి ఏదైనా శోధనలు వచ్చినప్పటికీ, మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము కృంగిపోయే వారిగా. క్రైస్తవం ఎప్పుడు కూడా యేసుప్రభు శిష్యులు ఉన్న దినాల్లో ఒక శ్రేష్టమైన మాట చెప్పారు. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం కలిగిందండి? లోకంలో మీకు శ్రమ కలుగు, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నాను. శ్రమ అంటే మనము దేని చేత ఇబ్బంది పడుతున్నామో, దేని చేత నెట్టబడుతున్నామో, దేని చేత కొట్టబడుతున్నామో, దేని చేత అవమానించబడుతున్నామో దాని శ్రమకి మనం భావించినట్లయితే, ఏదైతే మన హృదయం మీద భారంగా ఉందో, ఏదైతే మనకి దుఃఖానికి కారణమవుతుందో అదంతా కూడా ఏమైందండి? శ్రమ అంటారు కదా. అవునా కదా? ఈ రోజున మనకు ప్రతి ఒక్కరికి నిరీక్షణ ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనం నడిపిస్తాడని ఒక ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యం, ఆ నిరీక్షణ ఉంటే ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం. ఆ ఫలాన్ని పొందుకునే సమయంలో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమలను చూసి నా వల్ల కాదయ్యా, నేను ఎక్కడ చదివిపడిపోతాను, నేను కాంప్రమైజ్ అయిపోతాను అనుకో. ప్రభు నా కొరకు దాచిపెట్టిన ఆ స్వాస్థ్య భాగాన్ని నేను పొందుకోగలుగుతాను, ఆ మేలు నేను పొందుకోగలుగుతాను. మనకి ఇంకా క్లియర్గా అర్థమైతే చెప్తాను చూడండి మాట. మనం బీటెక్ చదివి 4 years చదివి వస్తాం. 4 years ఎక్కడ మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయలేదా? ఉన్నాం అనమాట అండి. 4 years చదివి వస్తాం. కానీ ఈ 4 years ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడే నీకు ఒక నిరీక్షణ ఉందనుకో, నేను ఆఫ్టర్ 4 years తర్వాత నేను ఒక ఐటీ ఎంప్లాయ్ కిందో, లేదా ఒక బ్యాంక్ మేనేజర్ కిందో, లేదా నాకున్న గ్రాడ్యుయేషన్ బట్టి, నాకున్న వచ్చే పట్టాన్ని బట్టి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కిందో, లేదా మిలిటరీ ఏదో సంథింగ్ ఏదో నువ్వు అనుకుంటావు. అనుకోని నువ్వు ప్రారంభిస్తావు నీ యొక్క జీవిత యాత్ర. అవునంటారు కదా, ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు అసలు నాకు ఏ ఆలోచన లేక నేను గుడ్డిగా జాయిన్ అయితే నీకు ఫోకస్ చేయగలుగుతావు దాని మీద ఏమన్నా. అందుకే క్రైస్తవ యొక్క జీవితం ఎప్పుడు కూడా ఒక నిరీక్షణ ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి, ఒక ఖచ్చితంగా ఒక గురి గమ్యం ఉండాలి. ఎప్పుడైతే మనకు గురి గమ్యం ఉంటుందో మన జీవితాల్లో ఖచ్చితమైన ఆశీర్వాదం అనేది వస్తుంది. మీ తోటి సహోదరులు మీరు చూసే ఉంటారు, బీటెక్ ఏదో నామకే వాస్తే వచ్చింది కదా సీట్ జాయిన్ అయిన కొంతమంది ఉంటారు. లేదా నా పేరెంట్కి నేను ఏదో నా కుటుంబాన్ని నేను ఏదో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఒక జాబ్ చేసి నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలని ఆశతో వచ్చాను. ఇక నీ ఫ్రెండ్స్ తిరిగి చూడు, అదే ఆశతో వచ్చిన ఖచ్చితంగా ఈరోజు పొజిషన్లో ఉండే ఉంటాడు. లేదా కొంచెం లేట్ అయి ఉండొచ్చు,
కొంచెం శ్రమ పడవచ్చు, కొంత ఇబ్బంది పడవచ్చు, కొంచెం నానా రకాల శోధనల చేత నెట్టబడిన వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఈ రోజున తన చదువుకున్న చదువును బట్టి ఈ రోజున వాళ్ళు అనిపిస్తున్నాడు. నాకు తెలిసి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అదే నేనేం చదువుతానులే అని స్టార్టింగే నాకు వద్దురా బాబు అని చెప్పేసి ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్, సెకండ్ ఇయర్లో 4 బ్యాక్లాగ్స్, ఫైనల్ ఇయర్లో బ్యాక్లాగ్స్ పెట్టుకుని క్లియర్ చేసుకోకుండా ఇంకా తిరుగుతూనే ఉన్నాం అనుకోండి. దాని ఏమంటారు? నిజం చెప్పండి, మీ గుండె మీద చేసి చెప్పండి. మనం ఫోకస్ చేస్తే, మనం ఏదైనా ఒక విషయంలో ఫోకస్ చేస్తే దాంట్లో మనం సక్సెస్ అవుతామా? 100% అవుతామన్నా అలాగే చెప్పండి ఒకసారి. అంటే మీ మీద మీకు నమ్మకం ఉంది, అవునా కదా? ఈ నమ్మకం, ఈ నిరీక్షణ ఎప్పుడు వరకు ఉండాలంటే మనకి ప్రభు వచ్చేంత వరకు దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యలో కొన్ని టెంప్టేషన్స్ వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని ట్రయల్స్ వస్తాయి మన జీవితంలో. అదన్నీ ఎలాగంటే మన యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేయడానికి ప్రకటిస్తున్న నా విషయంలో కావచ్చు, వింటున్న మీ విషయంలో కావచ్చు. నేను ప్రకటించే వ్యక్తిని పెద్ద గొప్ప వ్యక్తిని ఎప్పుడు అనుకునే విషయం. ఎందుకంటే మహాప్రవక్త అయినటువంటి ఏలియాకే శ్రమ వచ్చింది. ఆయనే ఏమైపోయాడు? ఒక్క స్క్రీన్ బట్టి నన్ను చంపే ప్రభా, ఈ ప్రాణం ఆ సైతం చేతిలో పడే కంటే ఇగో నీ చేత చేయబడిన క్షేమం, నా ప్రాణం తీసుకున్నప్పుడు ప్రభు చక్కగా చెప్పాడు. ప్రయాణం చాలా ఉంది, కంగారు దేవుడు బలపరిచి మరలా కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితం నాకు కొత్త ప్రభా, ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. ఏమి నువ్వు గమనించలేదా? ప్రభు అంటాడు, నేను నిన్ను పరిశీలన చేస్తాను, నేను నిన్ను పరీక్షణ చేస్తాను, ఎంతవరకు సహించగలను అంట. మన యొక్క జీవ ఆత్మ నశించుకోని అందరూ అపవాది గారికి కొంతవరకే సమయం ఇచ్చాడు, కొంతవరకే. ఎక్కడ వరకు అంటే ఆయన సమస్తం పోయింది, ఒంటరిగా మిగిలిపోయాడు. అసలు అనుకున్నా అసలు అది కదా ధన్యత. అప్పుడు మాట్లాడటం మొదలు పెట్టాడు దేవుడితో. అప్పుడు దాకా యోగులో చేసిన పని ఏంటంటే, ఒక సబ్జెక్ట్ మనకి ఇలా కూడా ఆలోచించాలి వాక్యం చదువుతాం. అప్పుడు దాకా ఆయన చేసిన పని ఏంటి? తన కుమార్తెల గురించి, తన కుమారుల గురించి, అనుదిన బలి గురించి, నేను యథార్థం ఉన్నాను లేదా అన్న ఎక్కువ విషయం వరకే ఆలోచించాడేమో. కానీ ఎప్పుడైతే శోధనలో తన యొక్క జీవితంలో స్టార్ట్ అయినాయో ఆయన వర్తంగా మిగిలిపోయాడు. భార్య కూడా పడుతుంది. అప్పుడు దేవుడితో మాట్లాడటం వల్ల ఆయన ఏమన్నాడు, ఏమి కన్క్లూడ్ చేశాడంటే, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన నిన్ను. ఆయనకు నిరీక్షణ ఉంది. ఆయన అన్యాయస్తుడు దేవుడు కాదు. నా జీవితంలో ఈ శోధన వస్తుంది, ఈ ఇబ్బంది వస్తుందంటే, నాకు ఇది తక్కువగా ఉందంటే నా తండ్రి చూస్తా అలాగా మౌనంగా ఉండడు కదా. అర్థం చేసుకోండి, మన కన్నతండ్రి ఉంటాడు కదా. మనం ఇబ్బంది పడతా ఉంటే, మనం నలిగిపోతా ఉంటే, మనం కృంగిపోతా ఉంటే, అది అవుతుంది నాకు కూడా కనుకోడు. ఏ తండ్రి కూడా పెంచిన తండ్రే అరే పాపం ఇబ్బంది పడతాను, తోడు స్నేహితులు ఇబ్బంది పడతాను అనుకుంటున్నప్పుడు తన స్వరక్తాన్ని ఇచ్చాడు కదా. కన్న తండ్రి అంత విలువలాడిపోతాడు. ఆ కన్న తండ్రి కంటే గొప్పవాడు కదా. నువ్వునే ఆలోచిస్తుంది దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట అంటే, తల్లి గర్భంలో పిండం వేసిన వాడు నా ప్రభు. తన అనాది సంకల్పం చొప్పున తల్లి గర్భంలో వేసి తన చిత్తంలో నేను పిలిచిన దేవుడు నేను విడిచిపోతాడా? విడిచిపెడతానండి. కానీ కొంతమంది ఉంటారు, దేవుడిని విడిచాడేమోనండి, నా కీళ్ళ బట్టి విడిచాడేమోని. నేను అంటాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్టరీన్స్ మీకు చెప్పబడతాయి. నానా రకమైన బోధలో మీకు చెప్పండి. మీరు ఆల్రెడీ రక్షించబడి ఉన్నారు, మీకు ఏం పర్వాలేదు, మీరంతా సేఫ్ జోన్లో ఉన్నారు, ఇబ్బంది లేదు అని నడిపిస్తూ ఉంటుంది ప్రభుత్వం. బట్ వన్ థింగ్ పెట్టుకోవాలి, మనం రక్షించబడి ఉన్నప్పటికీ కూడా మన రక్షణ భయముతో వణుకుతో కొనసాగించకపోతే ఎప్పుడు దొంగిలిద్దామన్నాడు పక్కనే ఉంటాడు. అందుకే నీకు చర్చ కావాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చిత్తంలో ఉన్న వారిని సైతం కూడా వాడు వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే కాలము బహు తక్కువగా ఉంది వాడికి. దేవుని యొక్క సేవ విస్తరించబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశము చిన్న మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళిపోతుంది వాక్యం. నేను ఒక బ్రదర్ ఫోన్ చేశాను, వీళ్ళు మాట్లాడుతుంటే, బ్రదర్ మంచి బీటెక్ మంచి హైయెస్ట్ పర్సంటేజ్తో పాస్ అయ్యాడంట. జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నావు, మోకాళ్ళ ప్రార్థన చేస్తుంటే ప్రభు అనంట, ఈ ఉద్యోగ విషయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ మరి నేను పిలిచిన వాడిని అభిషేకించి నడిపిస్తున్న వాడిని నశించిపోతున్న ఆత్మవిషయం నీకు భారం లేదా అడిగాడు. ఎవరో చెప్పినట్టు అనిపించింది. ఏంటి అనుకుని ఆయన తర్జన వార్త ఉన్నప్పుడు ప్రభు యొక్క ఉద్దేశాన్ని మరలా అనుకున్నప్పుడు ఆయన ఒకటే ప్రేరేపిస్తుందంట, ప్రభు సేవ చేయి. ముందు నా లోపల ఎక్కడో
మారుమూల తండాల్లో దేవుడి పరిచయం చేస్తాం. కనీసం ఇంతకి పోషణ కూడా లేదు అని ఆయన ఒక సాక్ష్యం వేరే సేవకుడుగా విన్నాను. అన్న మన మధ్య సేవకులు ఎవరున్నారని మాట్లాడుతుంటే ఆ సేవకుడు చెప్పాడు, చాలా బాగా మాట్లాడతారు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, జాబ్కి నిజంగా 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు మనకు మంచి ల్యాక్స్ లో ప్యాకేజ్ వస్తుంది, కానీ ఎందుకనో నాకు ప్రాఫిట్ ఎలా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయాడన్నా. అతను వచ్చి ఒక రోజు నన్ను రమ్మని వెళ్ళాక పరిచయం చూస్తున్నాను అంటే నాకు నిరీక్షణ ఉందన్నా, దేవుడు పిలుపుతుంది. నేను ఈ లోకంలో అందరూ నాకు సంపాదించుకోవాలనుకుంటున్నా, వాళ్ళ సంపాదన వేరే కానీ నేను సంపాదించే సంపాదనకి ఎవరికి తెలియని క్రొత్త పేరుతో నా ప్రభు నన్ను పిలుస్తాడు. ఇదిగో దీనంతటికి కారణం నువ్వే కాబట్టి ఇదిగో ఇంతమంది మీద నేను అధికారిగా నియమిస్తున్నాను నా ప్రభు అంటాడు. నాకు అధికారి నిజమైన ధన్యవాదం, దేవుడికి స్తోత్రం. అంటే నేను అంటాను ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన చదువుకున్న చదువుకుని చూసుకోవాలా, ప్రభు కొరకు నేను శ్రమ పడినా పర్వాలేదు, ఇబ్బంది పడినా పర్వాలేదు, నాకు ఆహారం అన్నా లేకపోయినా పర్లేదు, కానీ నేను ఏం చేయాలి, దేవుని యొక్క చిత్తం చేయాలి. ఎంతో మందికి దేవుని పిలుపు ఉంటుందండి, కానీ కొన్నిసార్లు మన పిలుపుని ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొంతమంది ఆ శాబ్దంలో ఒకవేళ ఆ ఇచ్చిన ఫ్రేమ్ ఆఫ్ ద టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 40 సంవత్సరాల వరకే దేవుడు నాకు ఈ భూమి మీద ఆయుష్కాలం కూర్చొని అనుకోండి, నేను ఆల్రెడీ 35 క్రాస్ అయ్యాను, ఇంకా నా దగ్గర ఎన్ని ఇయర్స్ ఉన్నాయండి, 5 ఇయర్స్ ఉన్నాయి. ఈ 5 ఇయర్స్ లో దేవుని చిత్తంలో ఎంతవరకు వాడబడాలని ఎంతవరకు వాడబడాలి, ఇంకా నేను డిలే చేసుకుంటా ఆ 48 ఇయర్స్ నేను చనిపోయిన దానివల్ల ఉపయోగం ఉంటుంది, ఒక ఆత్మ రక్షించబడకపోతే. ఈ రాత్రి కాస్త చెప్పే విషయం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ సంపాదన విషయంలో కావచ్చు, నువ్వు వెళ్తున్న సంఘంలో పరిచయంలో కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో శ్రమ అనేది నీకు ఎదురవుతుంది. నువ్వు దానికి రెడీ అయిపోయినప్పుడు ఒకటే వాక్యం గుర్తు రావాలి, శోధించబడిన మీద నేను సువర్ణంగా మార్చబడతాను. ప్రభు సర్విస్తున్న మాట చక్కగా రాసుకోవచ్చు, నానా విధమైన శోధనల చేత మీరు శోధించబడతారు, అయినా మీ యొక్క విశ్వాసానికి పరీక్ష మనం నెగ్గినప్పుడే మనకి ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఎందుకని మనం అంత నిరీక్షణ కలిగి ఉన్నారంటే కొన్ని మాటలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వాక్యం చదివితే మనకు కొంచెం అర్థం అవుతుంది. అన్ని జనులు ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్య జనులు నిరీక్షణ ఉంచుతారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు, ఈ అన్ని జనులు అంటే ఎవరు? దేవుని ఎరగని ప్రజలు అని అంటారు కదా. అయితే చిగురు ఎక్కడి నుంచి వస్తుందంట? యెషయా మొద్దు నుండి చిగురు వస్తుంది. ఎవరిని వెళ్ళటానికి? మనం వెళ్ళటానికి. అన్ని జనులు ఆయన ద్వారా నిరీక్షణ, ఆయనకి అన్ని జనులు అందరూ కూడా ఆయన మూలంగానే నిరీక్షణ, అంటే ఆయన ద్వారానే రక్షణ. కింద చదువుకున్నది ఒక మాట, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది నిరీక్షణ గలవారుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమాధానంతోను. అంటే మనకి ఏదో ఒక హోప్ ఉండాలండి. హోప్ లేని వాడు క్రిస్టియన్ కదా అని చెప్పాలండి. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎవరంటే నిరీక్షణ కర్త ఒక ఆయన ఉన్నాడు. అన్ని జనులు అందరూ కూడా ఆయన యందు నిరీక్షణ ఉంచుతారంట. అంటే ఆయన వైపు చూస్తారనమాట. అంటే నేను అంటాను, నేను అన్ని జనుడినే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు తన సంకల్పంలో పిలిచిన బిడ్డలు ఇశ్రాయేలు కాక ఏదైతే జనాంగం ఉందో అవుట్ ఆఫ్ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా అన్ని జనులే. సో ఇశ్రాయేలుకి ఏం చేశాడు దేవుడు అంటే, కొద్ది కాలం పాటు వాళ్ళ మనసుని ఏం చేశాడంటే కొంచెం కఠినపరచాడు. ఎందుకని? ఈ యొక్క వెలుగు, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క సంతోషం అన్ని జనులైన మనకు కూడా కావాలి కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు కొద్ది కాలం పాటు వాళ్ళని తొక్కుపెట్టాడు. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ కలిగినట్లుగా యేసు ప్రభు వారిని మనకి అనుగ్రహించాడు. ఈ యేసు క్రీస్తు వారి ద్వారా మనకి ఏం కలుగుతుందండి? నిరీక్షణ అంటే నేను అనుకోవచ్చు, నేను స్వతహాగా వెళ్ళి నేను ప్రభుతో హాయి చెప్పలేను, నేను డైరెక్ట్ గా తండ్రి దేవుడు నేను మాట్లాడలేను, కానీ త్రూ హిమ్, ఆయన ద్వారా నేను ఏదైనా చేయగలను. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. సో అట్టి నిరీక్షణ గలవారమైన మనము మన యొక్క విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలంటే, నిరీక్షణ కర్త యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి మనం కొనసాగించినట్లయితే మన యొక్క జీవితంలో అల్పకాల శ్రమలు ఏమైపోతాయండి? వస్తాయి, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. కానీ తీసివేసేవారు ఎవరంటే?
మన ప్రభు కింద చదువుకుంటాడు ఆ మాటలు. నా సహోదరులారా, ఉమ్. మీరు కేవలం మంచివారును, కాదు పైన 11వ వాక్యం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు ఉమ్. నిరీక్షణ కర్తయగు దేవుడు ఉమ్. విశ్వాసము ద్వారా ఉమ్. సమస్త ఆనందముతోను ఉమ్. సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక. రైట్. ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మనము బాప్తిసం తీసుకున్నామంటే కాదు, కానీ పరిశుద్ధాత్మన వరాన్ని కూడా మనము పొందుకోవాలి. దీవించబడ్డాము అనే కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా అనేది ఇంపార్టెంట్. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఫిజికల్ బ్లెస్సింగ్స్ లేకపోయినా పర్లేదు, కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి. అంటే మీకు అర్థమైతే చెప్తాం. అంటే ఏదో జాబ్ వచ్చి ఏదో మనం లక్షలు డ్రా చేస్తేనే ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడడం చాలా ఇంపార్టెంట్. వేల కోట్లు ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నా, ఎన్నో భూములు ఉన్నా, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే, దేవుని యొక్క ప్రత్యక్షత నాకు లేకపోతే నేను చెవులు పోయింది ఎక్కడికంటే నరకానికి పోతాను. ఎందుకంటే ఉపదేశం చెబుతుంది, జ్ఞానం లేని వారు నా ఎద్దకు రండి, నేను నీకు జ్ఞానోపదేశం చేస్తాను. ఉపదేశంలో కొంచెం కఠినంగా ఉంటుంది, ఉపదేశించేవాడు కొంచెం కఠినంగా ఉపదేశిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను ప్రవక్తను సరి చేసుకో, ఆ పరిశుద్ధాత్మ పొందకపోవడం గల కారణం నీలో ఏమైనా ఉందేమో, ఏమైనా దాగి ఉన్న పాప ఏమన్నా గట్టి చెప్పాను సంఘంలో. పాస్టర్ గారు నా గురించి చెప్తుంది, ఎవరో ఏం చెప్పుకుంటున్నాడు నా గురించి, అందుకే ఈ రోజు నేను సరి చేసుకోమని కొత్త ప్రసంగం చేస్తున్నాను. ఎప్పుడు బ్లెస్సింగ్ నువ్వు చెప్పాను, ఈ రోజున పొడిచి చెప్తున్నానంటే ఉపదేశం ఖండితంగా ఉంటుంది. క్రియలు సరి చేసుకో, ఆశ్రయించబడాలి. ఆ నిరీక్షణకర్తగా దేవుడు నీ పక్క నిలబడినప్పుడు నువ్వు చూసే పనులు కావాలంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. ఇది నామకే వాస్తవం మన సంఘాలు వచ్చాము వెళ్ళిపోతామని కాదు, కానీ నిజంగా దేవుని ఆత్మ చేత నేను నడిపించే వ్యక్తిగా ఉన్నానా? మీకై మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. కేవలం వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నానా? అలా ఉంటే మనకు ఉపయోగం లేదు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వేరే లెవెల్స్ మనం మోసం చేయట్లా. అపవాదం ఏం చేస్తుందంటే, నువ్వు బాగానే ఉన్నావు లేదా, నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, నైట్ ప్రార్థన చేస్తున్నావు, ఉదయం ప్రార్థన చేస్తున్నావు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రాక్టికల్గా నిజంగా సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రభు మీద నిజంగా ఆధారపడుతున్నావు. దేవుడికి స్తోత్రం. ప్రభు మీద ఆధారపడిన వారికి దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, దినమును చెడ్డవి కనుక మీరు యొక్క సమయాన్ని పోనకుండా సద్వినియోగం చేసుకుంది. ఈ యొక్క దినమున చెడ్డ దినములు ఎలా ఉంటుందంటే, ఒకరి మీద ఒకరు లెగిస్తారంట. తండ్రుల మీద కుమారులు, తల్లుల మీద కూతుర్లు, అత్తల మీద కోడళ్ళు, ఇలాగ ఒకరి మీద ఒకరు లెగిస్తారయ్యా. దినముల చెడ్డ. ముఖ్య స్నేహితుని కూడా నమ్మద్దు, జాగ్రత్తగా ఉండని వాక్యం చెప్తుంది. ఉపదేశ క్రమం ఈ విధంగా ఉంటుంది. ఉపదేశ క్రమం జాగ్రత్తగా ఉండంటే మనం తీసుకెళ్ళిపోయి మంచి స్నేహితుడు, నా ముఖ్య స్నేహితుడు అని వాడికే చెప్తాం, వాడే తీసుకెళ్ళి 10 మంది చెప్తారు. ఆ విషయం అనేకుల మధ్యన నా ప్రేమ చల్లారిపో. సో మనము మన క్రైస్తవ జీవితంలో మనం ఒక అర్థం చేసుకోవాలి, అయ్యా పరిస్థితులు అలాగ ఉన్నా సరే నేను నీ యందు నిరీక్షణ కలిగి ఉంటాను. నా స్నేహితులు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నా కుటుంబస్తులు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నా తోటి వారు నాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, నా కొరకు ప్రాణం తెచ్చిన వాడు ఉన్నావు, నాకు సహాయం చేస్తున్న దేవుడు ఉన్నావు. కాబట్టి నా జీవిత కాలం అంతా కూడా నేను నీ మీద ఆధారపడి నేను జీవిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకా 7వ అధ్యాయం 7వ వాక్యం చదువు. 7వ అధ్యాయం 7వ వాక్యం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా దేవుడు నా ప్రార్థన, అక్కడ అదే పేజ్ ఉండమ్మా, మళ్ళీ చదువు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నా అంటే నాకు ఒక నిరీక్షణ ఉంది. అంటే పరిస్థితులు పై చదివాలనుకోండి అంత మాటలే ఉంటాయి. అంటే పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నా జీవితంలో అనేక మంది నిందిస్తున్నప్పటికీ, అనేక మంది అవమానకరంగా మాట్లాడుతున్నప్పటికీ, అనేక మందికి నీ జీవితంలో ఇది లేదు కదా అని నేను వేలెత్తి చూపుతున్నప్పటికీ కూడా భక్తులు అంటున్న మాట ఏంటంటే, అయినను నేను యెహోవా కొరకు, మనము ఆయన కొరకు ఎదురు చూచువారిగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. చదవండి మా కింద చదవండి. అయినను నేను మరి చదవమాట
రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. అబ్బా, దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడండి? ఈ మాట ఏమంటున్నాడు ఆయన? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. పాపం ఉన్నవాడు ఈ మాట అంటాడా? పాప స్వభావంతో ఈ మాట అంటాడా? ఏమంటాడు? అయ్యారు మరి ప్రార్థన చేస్తాను కానీ నాలుగు పొరపాట్లోనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. డౌట్ ఆ జీవితం మొత్తం డౌటే. మరి నీకు ఎప్పుడు ఈ విశ్వాసం వస్తుంది? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే, ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్ గా దేవుడి సన్నిధికి రాగలుగుతావో, ఉపదేశ క్రమంలో ఎప్పుడైతే నువ్వు వాక్యం ద్వారా నువ్వు నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటావో, వాక్యం ఏమి చెప్తుందని వాక్య ధ్యానం చేసుకున్న వాక్యం నీ జీవితాన్ని నడిపించుకుంటావో, ఆటోమేటిక్ గా నీకు ఒక విశ్వాసం అనేది, ఫెయిత్ అనేది బిల్డప్ అయింది. అది చెప్తుంది, దేవుని యందు నిరీక్షణించు. ఏమంటదండి? నా ప్రాణమా కృంగిపోమాక. ఎవరి యందు నిరీక్షించమంటదే? కొన్ని మన కృంగిపోయే సిచ్యువేషన్స్ నాకు రాలేదా, మీకు రాలేదా, మళ్ళీ రావా, వస్తాయి. కానీ ఆ లాస్ట్ డే వరకు కూడా మన నిరీక్షణ కలిగిన ప్రభా, ఎన్ని శోధన నుంచి ఎన్ని పనులు వచ్చి నేను ఒకటే కోరుకుంటున్నాను, నువ్వు నాతో ఉండు ప్రభా. దేవునికి స్తోత్రం. నా ప్రభు అంటే ఎవరికైతే తోటిగా నిలబడ్డాడో, ఆయన ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ కృంగుదల ఉండదు. ఫస్ట్ అక్కడ అపజయం అనేది ఉండదండి, విజయమే ఉంటుంది. అక్కడ చావు అనేది ఉండదు, అక్కడ కొరత అనేది ఉండదు, అక్కడ ఎండిపోయిన జీవితం అనేది ఉండదు. ప్రభు వస్తే లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడిన దాంట్లో కనాను విందులో ఏమైందండి? రాక్షరాసం అయిపోయింది. నా ప్రభు వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఎక్కువైపోయింది. లేనిది కాస్త ఏమైపోయింది? నీ జీవితంలో ఏదైనా లోతు వెళితే ఉందనుకో, లేదా ఏదైనా చీకటి నిన్న మీద ఏమైనా తండవం చేస్తుందనుకో, నా ప్రభుని ఇన్వైట్ చెయ్యి. ప్రభు రండి, నా జీవితంలో రండి ప్రభు, నేను నీ మీద ఆధారపడి జీవిస్తున్నా, నా ప్రార్థన ఆలకిస్తామని భక్తుడు అంటాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఎక్కడికి వస్తారండి? సర్వ శరీరులు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వేం మనం చేస్తున్నావో మనం వినే దేవుడు. నీ మీద ఎవరైతే శత్రువులు లేస్తున్నాడో, ఎవరైతే నేను పాడు చేయాలని చూస్తున్నాడో, ఎవరైతే నిన్ను నానా రకాల ఇబ్బంది పడాలని చూస్తున్నాడో, ఆ శత్రువును చూస్తున్నాడు దేవుడు. కానీ నువ్వెవరు చూడాలి? నువ్వు ప్రభువును చూడాలి. ప్రభు యందు నిరీక్షణ వచ్చాను. ప్రభు యందు నిరీక్షణతో, ప్రభా ఇదిగో నీ మీద ఆధారపడుతున్న జీవితం, ఇదిగో నీ మీద ఆధారపడిన కుటుంబం, ఇదిగో నీ మీద ఆధారపడి జీవిస్తున్నా, ఇదిగో నీ మధ్యలో ఉన్నాను, దేవుని ఎలాగైనా ప్రజల మధ్యలో ఉన్నాను, ఇదిగో నీ నామ మహిమకరంగా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీ సహాయం నాకు కావాలి. ఎవరైతే అడుగుతారు, ఆయన సహాయం చేయడు దేవుడు. చేయడనే ఉంది అక్కడ, చేయడం ఎక్కడ ఉందా? 100% ఆయన చేసే దేవుడు. కిందకి చదువుకోండి ఆ మాటలు. నా శత్రువా నా మీద అతిశయించొద్దు, నేను క్రింది పడినను. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. నేను క్రింద పడ్డా మరలా తిరిగి లభిస్తా. చదవండి. ఒకవేళ నేను అంధకారంలోకి వెళ్ళిపోయినా దేవుడు ఎలా ఉంటాడంటే, నిజంగా మీకు ఎవరి బాధ దుఃఖం నుంచి ఆ మాటలు అలా చదువుకుంటామండి. శత్రువు ఓరు లెగిస్తున్నాడు, రివ్వు అనిపిస్తాడు. ఆయన ధోని వెళ్తున్నప్పుడు ఆయన కొడుకుని ఒక్క 5 నిమిషాలు ఆయన రెస్ట్ తీసుకున్నాడు అంతే. సృష్టికర్త తెలియదు ఏం జరిగిందో. గాలి తుఫాన్ వేసి కొట్టేస్తా ఉంటే వీళ్ళు అదిరిపోతున్నారు, బెదిరిపోతున్నారు. విషయం ఏంటి? ఎన్నో అద్భుతాలు చూసిన వ్యక్తులే, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసిన వ్యక్తులే. కానీ గాలి తుఫాన్ చూసి ప్రభు మనతో ఉన్న ఒక విషయం మర్చిపోతాం. ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి బ్రదర్ అంటే, మరి నువ్వు ఆయన కొరకు ప్రత్యేకించుకోగలరా? అల్లెలూయా. అర్థం ఒకసారి చెప్పండి. నేను చెప్పిన మాట అర్థమైందా? దేవుడు మనకి ఎందుకు తోడుగా ఉంటాడంటే, నువ్వు ఆయన కొరకు నువ్వు ప్రత్యేకించబడి జీవిస్తున్నావు కాబట్టి. నా దేవుడు నీకు కాబట్టి నీకు ఎవరు సాయం చేస్తాడు? నా దేవుడు నీ పక్షం కాకుండా ఎవరి పక్షం నిలబడతాడు? నా దేవుడు నీ కన్నీరు కాకుండా ఎవరి కన్నీరు చూస్తాడు? నువ్వు సమస్తాన్ని పక్కన ఎట్టుపడేసి పెంట వల్ల పోల్చేసి, నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు చాలండి, నేను ప్రభు కొరకు జీవిస్తాను, నువ్వు ప్రభు కొరకు నువ్వు రోషంగా లెగిస్తే మరి ఆయన నీ కోసం అక్కడ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా శత్రువు నువ్వు నువ్వు నా మీద వచ్చేపడిన అవసరం లేదు బాబు, నేను పడినా లెగిస్తా,
అంటే గబుక్కున కాలు జరిగి కొన్ని విషయాలు పడిపోయినా నాకు ఉపదేశం ఉంది, నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా ఎదురు వాక్కుంటాను. ఎందుకంటే నువ్వు వెంట పడిపించని గమనించకపోతే దేవుడికి ఇష్టమైన కుమారుడు కాబట్టి, కుమార్తెవు కాబట్టి, నా ప్రభు వాక్యం ద్వారా మాట నువ్వు సరి చేసుకొని క్రియలు, నువ్వు దృష్టిలో తప్పిపోతున్నావో, వ్యక్తిగత జీవితం తప్పిపోతున్నావు, మాటలో తప్పిపోతున్నావు, ఏ విషయంలో తప్పిపోతున్నావో నువ్వు సరి చేసుకున్నప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తావంటే పడిపోయిన ఆ స్థితి నువ్వు ఏం చేసుకుంటావు వెంటనే నేను పడినా లెక్కిస్తాను. ఒకవేళ చీకట్లో ఉన్నా ఆ చీకటిగా ఉండదు, ఎందుకంటే ఆయన నా వెలుగు. విశ్వాస జీవితంలో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మన మనసులో లేకపోతే ఈ రోజున్న పరిస్థితుల్లో మనకు విశ్వాస యాత్ర కొనసాగించిన వ్యక్తులుగా ఉంటాం. సో ఎప్పుడైతే ఈ విషయాలు మన మనసులో పెట్టుకుంటామో పరిస్థితులు ఎలా ఉన్నా సరే మారాన్ని మధురంగా మార్చినాడు నా దేవుడు. అనంటారు కదా, మారాన్ని మధురంగా మార్చేసాడు దేవుడు. ఎండిపోయిన చెట్టుగా పట్టుకునేసరికి అది పచ్చడి చెట్టుగా మారిపోయింది. గటారులో సెలయేరులని గటారులో నీటి ఇచ్చినవాడు, బండను ఓపిక చేసి దాంట్లో నుంచి వాటర్ తీసుకున్నాడు దేవుడు. మన ఆరాధిస్తున్న దేవుడు మనకు తెలియట్లా ఆయన ఏంటో, ఆయన అసలు మనం ఆయన్ని ఏంటో అని మనకు తెలుసుకుంటే ఆయన ఏది చేయటికైనా సమర్థం అంటారు. ఇక్కడ ఈ భూమి ఉండేది గట్టిగా 70 సంవత్సరాలు, కానీ నెక్స్ట్ యుగాలు ఎక్కడ ఉండాలంటే అక్కడ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అక్కడ పునాదులు గల పట్టణంలో నేను పాడిన పాట కానీ, చేసిన పరిచయం కానీ, చెప్పిన వాక్యమే కానీ దేవుడు నాకు అక్కడ వెప్పు ఘనత ఇవ్వబోతున్నాడు. ఆ పునాదులు గల పట్టణం వైపు నేను చూసుకోకుండా నా యొక్క స్వార్థం కొరకుని ఆలోచించుకుంటా ఈ లోకంలో హందుల పొరపాటుల్లోకి పేరుకి మాత్రమే క్రైస్తవులుగా బోర్డు వేసుకుని నా జీవితం మొత్తం లోకంలో ఉందనుకోండి, దానివల్ల ఏ ఒక్క ఆత్మ రక్షించబడదు. నువ్వు చేసిన ప్రార్థనలు ఎటువంటి ఉపయోగం? కొంచెం ఎక్కువైనట్టుంది పాస్టర్ గారు అనిపించవచ్చు నేను చెప్పిన మాట. దానికి నేను రెఫరెన్స్ చెప్తాను ఎందుకన్నా ఈ మాట. శాస్త్రులు ఉన్నారా, పరిసరులు ఉన్నారా? శాస్త్రులు పరిసరులు వచ్చినప్పుడు యేసుప్రభు గారు ఏమన్నారు? సొన్నగొట్టిన సమాధానం అన్నాడు. అంటే యేసుప్రభు గారి కంటే వాళ్ళ ముందు ఉండి మోషే గ్రంథం చదివించిన వ్యక్తులు కాదా? మీకు డౌట్ వచ్చిందా? నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. నేను నామగర్భ క్రైస్తవుల గురించి ఒక మాట చూసారా? వాళ్ళు ఎందుకు ఆ మాటనంటే ఈ శాస్త్రులు ఈ పరిచయం అందరూ కూడా, పరిచయం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే క్రీస్తు అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల గురించి బోధిస్తారు, కానీ వాళ్ళ క్రియల్లో లేదంటే దేంట్లో లేదు, క్రియల్లో లేదు. ప్రభు వచ్చిన మీరు సున్న కొట్టిన సమాధానం పైకి తెల్లగా కనపడితే కానీ లోపల చెత్తతో నింపబడిన తిట్టాడు. వాళ్ళకి చంపేద్దామంత కోపం వచ్చింది. యేసుప్రభు గారిని దొరికి చంపేదంత కోపం వచ్చింది. ఎక్కడికి వెళ్తే మమ్మల్ని నమస్కారం పెడతారు, మేము మొత్తం గడలు ఆడిపోతారు, అసలు మేము చెప్తున్న ఉపదేశం అంటే జనాలు కొనుక్కుంటారు. అటువంటి మమ్మల్ని సొన్నగొట్టు సమాధానం అంటాడా? వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుంది. ఎందుకంటే దేవుడు వాళ్ళతో కలవలేదు. ఆయన ఏదైతే చెప్పారో మోషే కాలం నడిచింది, తర్వాత 2-3 తరాల వరకు వచ్చింది. 4వ తరం మార్చేశారు. మొత్తం ఏం చేశారు? మొత్తాన్ని హ్యాండ్ పెట్టి చేశారు. అందుకే వాళ్ళని తిట్టాడు. వాళ్ళు దేవుని లిస్టులో లేరా? వాళ్ళు దేవుని యొక్క ఇశ్రాయేల్ జనాంగంలో లేరా? వాళ్ళు కూడా ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్న వ్యక్తులే. కానీ దేవుడు వాళ్ళని ఏమో డైరెక్ట్గా చెప్పేశారంటే మొహమాటం లేకుండా. ఆయన దగ్గర మొహమాటం షుగర్ పుట్టిన మెసేజ్లు ఉంటాయి ఆయన దగ్గర. వాటితో మొహం పగిలిపోయింది. మళ్ళీ ఆయన వచ్చి అప్పుడంటే మీరు మంచి బోధకుడని నాకు తెలిసయ్యా, పర్వత రాజ్యం చేరాలంటే నేను ఏం చేయాలని అడిగాను. ఈయనేం ప్రభావం అధికారం కలిగిన వ్యక్తి వల్ల మాట్లాడుతున్నాడు. అధికారం కలిగిన వ్యక్తి అంటే ఆయనే సమస్త సృష్టికర్త. నేను ఒకటి చేయమంటే ఈ ప్రజల్ని ఇలా త్రోవ తప్పించేస్తున్నారని చెప్పేసి ఆయన అంటే నామకర్త క్రైస్తవులు ఉన్న ప్రమాదం అటువంటిది. నిజమైన భక్తిని అంటే నిజమైన దేవుని ఆధారపడి జీవించే విధానం లేకపోతే వచ్చే ఇబ్బందులు ఆ విధంగా నామకే వాస్తే కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం దేవుని కొరకు ఉండాలి, ప్రత్యేకమైన సమయం దేవుని కొరకు ఉండాలి, ప్రత్యేకమైన ప్రార్థన ఉండాలి, ఒక ప్రత్యేకమైన విశ్వాసం. అనేక మంది వస్తారు, అజయ్ ఆగండి, కొంత సమయం ఉన్నాయి ప్రార్థన చేసుకుని చెప్తే విషయం తొందర పెట్టేస్తూ ఉంటాడు అపవాదిగాడు. ఆ తొందరలో తీసుకునే డెసిషన్స్
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి మారుస్తాడు. శత్రువు ఎక్కడ అవకాశం దొరికిద్దా, ఎక్కడ అవకాశం దొరికిద్దా, ఈ నామకార్థ క్రైస్తవులు అదే మేము క్రైస్తవులు ముట్టాము రాను పెద్ద భక్త్యాత్తులు ఇదే ఒకే వాడు ఏం లేదు ఎప్పుడన్నా. నేను ఇన్ని చాలా సార్లు అన్నా మేము కూడా క్రైస్తవులు ముట్టాం. మా మమ్మీ డాడీ కూడా ప్రార్థన పనులు ఎప్పుడు చూసినా బైబిల్ సంఘం పెట్టి వెళ్తాం ఎందులో చర్చికి. కాబట్టి ప్రార్థన చేసుకో 10 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే 2 గంటలు 3 గంటలు. ఏది ఇంపార్టెంట్, ఏది నీ మనస్సుకి ఆహ్లాదం ఇస్తుంది, ఏది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఆ 10 నిమిషాలు వచ్చిందా, ఆ 10 నిమిషాల తర్వాత స్టార్ట్ చేసే కార్యక్రమం వేరే ఉంటుంది. ఆ 10 నిమిషాల ప్రార్థన ఇప్పుడు మీరు ఇస్తారా ముగిస్తారా ఎదురు చూస్తూ ఉంటారు. వీడి కోసం చేస్తారా 10 నిమిషాల ప్రార్థన కాదు 3 నిమిషాల ప్రార్థన అయిపోతుంది. తర్వాత చేసే పని ఏముంది, ఆ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు కదా. చెప్తారు మా ఎగ్జాంపుల్ చెప్తారు. దేవుడి సన్నిధి కూర్చొని సర్వ సమృద్ధి ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొంచెం ఒప్పుకున్నా వచ్చి అలా పడిపోవాలి దేవుడి మందిరం. కనీసం ఇంకా నా ఓపిక లేదంటే ఏదో ఆ ర్యాపిడో ఆటో బుక్ చేసుకుని వచ్చి అక్కడ కూర్చొని అలా 4 మాటలు ప్రభా అని చెప్పేసి వెళ్ళిపోవాలి. నా ప్రభు అక్కడే కదా నేను కూడా వస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే చాలా మంది చెప్తారు. నా చిన్నప్పుడు నేను పెరిగిన పరిస్థితుల్లో అలాగే వెళ్ళి అలా పడిపోయిన వాళ్ళ కుటుంబాలు ఆశ్రయించబడి నామకార్థ వ్యవస్థలు ఉంటూ మేము మా పూర్వీకులు అందరూ అలాగే అన్నవాళ్ళు అలాగే ఉన్నారు. కానీ ఎవరైతే ఉపదేశ క్రమం తమ జీవితాలు పట్టుకొని తమ ప్రవర్తన సరి చేసుకొని క్రీస్తు కొరకు కనీసం కొంచెం సహకరిద్దాము, సేవకుని సహకరిద్దాం, పరిచయం తహతహలాడుతున్న కొంతమంది ఉంటారు. దేవుని కొరకు ఏదో పని చేయాలి, పరిచయం ఏదో పని చేయాలి, దేవుడి మంది కొంచెం ముందుకు వెళ్ళాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ రోజున మంచిగా ఆశ్రయించుకో. అన్ని విషయాల్లో వాళ్ళని చూసి నవ్వులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు నిరీక్షణ ఉంది ఆ రోజు. అందుకే అంటున్నాడు కదా, నేను పడిపోయిన లెగిస్తాను, నేను చేయగలగా ఉన్నా సరే ఆయన నాకు శత్రువు నా మీద ఎప్పుడు కూడా ఆశ్రయించమన్నమాట. కింద చదువుతున్నాడు అన్నమాట. ముగిద్దాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసింది కనుక నా పక్షంలో వ్యాజ్యమాడి నా పక్షంలో న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహించను. ఎంత చక్కగా మాట్లాడండి. అంటే ఇక్కడ మీకు విషయం తెలియాలి ఏంటంటే ఆయన నీతి న్యాయములు జరిగించే దేవుడు. ఆయన ముందు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు అంటారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను నా వల్ల కొంచెం పొరపాటు జరిగింది, ఆ విషయంలో ఒక ఆయన నా పక్షంలో ఒక ఆయన వాయిద్యం ఆడుతున్నారు. ఎవరు గారు నేర్చుకోవాలి అయ్యా ఏం పొరపాటు అయిపోయింది, కొంచెం ఎక్స్క్యూజ్. మనం అంటాం కదా, మనకి ఇష్టమైన వ్యక్తి ఉంటే మనం వచ్చి సర్లే నిజం అయిపోయింది, నెక్స్ట్ టైం రిపీట్ జరగదు. ఆ వాయిద్యం ఒకసారి అయిపోయిన తర్వాత నా కొరకు వెంటనే విజయం ఇస్తారు. దేవునికి స్తోత్రం. కొంచెము మనిషి అన్నాక కొన్ని విషయాల్లో పడుతూ ఉంటుంటే నడుస్తుంది. ఈ మాట ఒకసారి అంటే ఒక ఆయన కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. అసలు ఎందుకన్నా మాట మీరు అన్నారు, మనిషి అన్న పట్టం ఏంటి, ప్రభుల కోసం పడతారా అంటే నువ్వు ఉన్నంత స్ట్రాంగ్ ఎదుటి వ్యక్తి ఉండకపోవచ్చు, నేనంత స్ట్రాంగ్ గా వేరే వ్యక్తి ఉండకపోవచ్చు, నాకున్న విశ్వాస పరిమాణం నాకున్న నడిపింపు వేరే వ్యక్తి ఉండకపోవచ్చు. కానీ ఆయన యొక్క బలహీనత తిరిగిన వాడు దేవుడికి స్తోత్రం. కానీ దేవుడి దగ్గర ఒక కృప ఉంటుంది తెలుసా, వాడు నిలబడి పడిపోయినంత వరకు కూడా దేవుడు ఏం చేస్తాడు, కుప్ప కుమ్మరిస్తూనే ఉంటాడు. ఒక టైంలో ఏం చేస్తానంటే వాడికే అనిపిస్తే ఆ దేవుడు నాకు ఇన్నిసార్లు అవ్వాల్సింది పెంట పొలు కూడా తిరుగుతున్నాయండి, నేను పంది వల్లనే మళ్ళీ దాంట్లో పొలు కుక్క తన వాంతులు దీనికి తిరుగుతున్నాయండి, వాడికి అసహ్యం వచ్చేది కూడా దేవుడు ప్రేమిస్తాడండి. దేవుడు గొప్ప. నువ్వు అసహించుకోవాలి పాపాన్ని, నువ్వు అసహించుకోవాలి యొక్క క్యారెక్టర్ని, నువ్వు అసహించుకోవాలి యొక్క స్వభావాన్ని. అప్పుడు వరకు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తారు. మాటలు ఎక్కడ ఉన్నాయంటే లాస్ట్ ఫిలిప్పై గారు నూతన హృదయం గురించి నీకు మాంస హృదయం పెడతాని చెప్పారు. కొన్ని మాటలు చెప్పారు. ఇరిమియా మాటలు దాని కింద చదువుకొని వస్తే ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడే రోషంగా కలిగి అన్ని జనుల మధ్య చెలగొట్టేసిన తర్వాత ఆయన యొక్క నామం అన్ని జనుల మధ్య దూషించబడటం దేవుడు చూసి దేవుడు అనుకున్న మాట ఏంటంటే, ఇలా నేను ప్రత్యేకించుకున్నాను, నేను ప్రతిష్ఠించాను, వీళ్ళ ప్రవక్త ఇలా ఉంది, వీళ్ళ చెదరగొట్టేసాను, అన్ని జిల్లాలకు వెళ్ళిపోయారు, అన్ని జిల్లాలకు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంకా పరిస్థితుల్లో తయారైపోతున్నారని చెప్పేసి ప్రవక్త పిలిచాడు. నేను మరలా నేను ఆశ్రయిస్తాను, వీళ్ళని దీవిస్తాను, వాళ్ళలో ఉన్న రాతి హృదయం తీసేసి నేను మాంసం హృదయం పెడతాను. ఎందుకు పెడతాను కారణం చెప్పమంటారు. కింద రాస్తాడు. అక్కడ రాసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఆశ్రయిస్తా. ఎప్పుడు వీళ్ళు పాపములు, అప్పుడు పాపలు ఉన్నారు, పాపిష్టలంపులతో ఉన్నారు, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారు. ప్రభు అంటారు, నేను ఎంతైనా పిలుచుకున్నవాడు కదా వాడిని ఆశీర్వదిస్తా. ఆశీర్వించిన తర్వాత వాడికి ఏది కలిగి తెలుసా, సిగ్గు వచ్చిందంట.
బైబిల్ రాయకుండా ఏం కలిగిందంట? సిగ్గుపడతాడంట. ఎందుకు సిగ్గుపడతాడు? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం వారికి గుర్తెరుగుతాడంట. గుర్తెరిగి తాను ఇంతవరకు ఏదైతే చేశాడో చేసిందంతా కూడా తలపోసుకొని వాడు సిగ్గునుంది మరలా ఆ పాపం వైపు వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా రాసుకుని వచ్చిన లెటర్స్ ఆ వర్సెస్ అలా చదువుతూ ఉంటే నిజంగా దేవుడు ఒక వ్యక్తిని అంటారు ఆడి పలికిమాలండి. ఆండస్ దేవుని దీవించాడంటే వాడు మారాలి. వాడిని ఏ రకంగా మార్చాలి? మనం అంటాం ఆడికి అన్ని ఎత్తావు, అన్ని ఆడికెత్తావు, అన్ని ఆడికెత్తావు అంటాం. వాడి యొక్క వాళ్ళ బలహీనత ఉంది. ఆ బలహీనత వారికే వాడు అసహించుకోవాలి. అది మనమే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వ్యక్తిగతంగా దేవుడు కొంతమంది ఆశ్రయిస్తున్న కొంతమంది కూడా ఎందుకంటే ఆశ్రయిస్తారంటే అలాగని మీరు పాపంలో పడమని చెప్పట్లేదు, దయచేసి గమనించండి. నేను రాంగ్ వాక్యం చెప్పట్లేదు. అంటే కొంతమంది విషయంలో మనం మత్సర పడతా ఉంటాం. కాబట్టి రీజన్ ఏంటంటే నీవు దేవుని దృష్టిలో అమూల్యమైన వ్యక్తిగా ఉన్నావు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావు. కానీ దేవునికి సంకల్పం ఏంటంటే నీ తమ్ముడిని వెనకాల అన్న వాళ్ళందరూ కూడా కొంతమంది బలహీనలు ఉన్నారు కదా, వాళ్ళను కూడా దేవుడు ఏంటంటే కొంచెం బలపరిచి తీసుకురావాలి. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విషయం చేత వాళ్ళు బలహీనలు అయిపోతున్నారు. కాబట్టి నా ఆత్మ వాళ్ళని పెట్టి వారికి ఆ మనసు దయచేసి మళ్ళా ఆ దోషం పడుకోకుండా తీసుకున్నాను. దేవుడికి స్తోత్రం. అందుకే ఆ క్రమంలో అంటున్నాడు, నేను పడిన ఒకవేళ దెబ్బకులు లెగిస్తాను. ఎందుకంటే నాకు నిరీక్షణ ఉంది. నన్ను గద్దించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను నిలబెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, నాకు చేసిన పాపాన్ని, చేసిన దోషాన్ని నాకు తెలియజెప్పేవాడు ఒక ఆయన. ఆయన నజరేయుడు యేసు. అయ్యా ఇదిగో నేను చేసిన పాపం, నేను చేసిన దోషం, నాకు ఎంతమంది భర్తమన్నారో, నేను చేసిన పని మన పాప క్రియలు మొత్తం ఒక ఆయన చెప్పేశాడు. అయ్యా మెస్ అయిన ఆయన ఒక ఆయన అనుకున్నాను అని చెప్పేసి పాపాత్మని పరిగెత్తుకొని గుళ్ళకి స్వాతంత్రానికి చేసిన అనేక మంది వచ్చేసారు ఆయన చూడండి. దేవునికి స్తోత్రం. ఒక్క పాపి మారితే అనేక మంది మార్చబడతారు. ఒక వ్యక్తి యొక్క జీవితం సరి చేసుకుని దేవుని కొరకు త్యాగం కలిగి సమర్పించుకుంటే అనేక ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి స్తోత్రం. అటువంటి వ్యక్తులకి మనకి విశ్వాస జీవితంలో, క్రైస్తవ మనకి జీవితంలో ఒకటి ఉండాలి ఏంటంటే నా దేవుడు నాకు సహాయం చేస్తా. మాటలు ఉన్నమాట మనీసలు ఉన్నమాట కనుక వాచ్యమాడి సహింతును ఆయనను వెలుగులోకి రప్పిస్తాడు. ఆయన నీతిని నేను చూస్తాను. చదవండి. చాలు చాలు చాలు. ఈ మాటలన్నీ మనం చూసినప్పుడు మన వ్యక్తిగత జీవితం ఎదురయ్యే సమస్యలు ఇవన్నీ అనేక మంది చక్కగా వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. ఇంటికి వస్తారు, చక్కని కాఫీ ఇస్తాం, కాఫీ తాగుతారు, మనంగా తీపి చేస్తారు. వచ్చి ఏం చేస్తారండి? అటు చేయొచ్చుగా, ఇటు చేయొచ్చుగా, నీకు ఇచ్చిందండి కాఫీ, నువ్వేం చేయాలి? తాగా. తర్వాత ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అంతకని ఏం చెప్తారు? సలహా చెప్తారు. అలా చేయొచ్చుగా, ఇలా చేయొచ్చుగా. నేను అడిగాడు తీర్పడకుండా ఏమన్నా కొంతమంది చేసి పని మళ్ళీ వాటి క్రైస్తవులు నీకు ఎంతవరకు అంటే అంతవరకు ఫౌండేషన్ ఉండాలి. వచ్చారంతో చెప్తే విను, ప్రార్థన చెయ్యి. ఒకవేళ నువ్వు చెప్పిన విషయాన్ని బయట అవడం నాకు చెప్పమాకండి బాబు, నాకు అందరూ చెప్పేసి అలవాటు అని చెప్పేసి అది చెప్పను మొదలై. నేను చాలా మంది చెప్తాను, నాకేం చెప్పమాకని అందరూ చెప్పేస్తాను. అందుకే చాలా మంది నాకేం చెప్పను, సిగ్గులాగని చెప్పేస్తాను. నా దగ్గర ఏది దాకా మొత్తం చెప్పేస్తాను. అంటే దరిద్రం ఎందుకు? కొంత పెంటి రోజు మనం బుర్రలో చేసుకుని మళ్ళీ అదంతా ఆలోచించి అది చెప్పి మంచి ఏం చెప్పరు. అదే ఆత్మీయులు అనుకోండి, చెప్తా ఇంత సరే ప్రార్థన చేద్దాం, మిగతా వాళ్ళు వస్తారు. కానీ ఏమి లేదు, ప్రకృతి నింపితే ఆ ప్రకృతి మనం చావాలి, ఆ స్మెల్ మనం చావాలి. ఆ చెత్త అంతా మన మైండ్లో పెట్టి మనకంత లోడ్ అయితే ఉన్న లోడ్ కంటే ఆ లోడ్ ఎక్కువైపోతాం. సో మనం ఆత్మీయ జీవితంలో గమనించాల్సి ఏంటంటే ఎంతవరకు మన భక్తిని కాపాడుకోవాలి, ఎంతవరకు ఆ పరిశుద్ధతని కాపాడుకోవాలన్న ప్రయత్నం ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉండాలి. అందుకే పరిశుద్ధులకు ఇది తగదు అని రాసిన పరిశుద్ధి. ఏది తగదు? కలవలు మాటలు, కలవలు మాటలు, కొన్ని విషయాలు వదలబోదు మాటలు, పక్కా విషయాలు తల్లించే మాటలు, ఇవన్నీ కూడా మనకొద్దు. ప్రభు మనకు సహాయం చేయదు కాక. ఆమె అన్ని విషయం మన ఫోకస్ ఏంటి? బాబే మనకు నిరీక్షణ ఎవరో ఆయనే. మనం ఏమై ఉన్నామో, ఏం చేస్తున్నామో అన్ని ఆయనే చెప్పుకోవాలి. మనమే మనం సరిపోతాం. పక్కన చెప్తారా నాకే చాలా ఉన్నాయి తల్లి, ఇది చెప్పడం నేర్చుకోవడం వల్ల నాకే చాలా ఉన్నాయి. కట్ 3-2 నిమిషాలు చెప్పు, వీరైతే ప్రార్థన చేస్తారు. ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తీసుకున్న కాడ నుంచి మన భక్తి పాడైపోతుంది. మమ్మల్ని మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు ఎక్కడ పడిపోతున్నారంటే ప్రార్థనను కూర్చుంటాం కానీ ప్రార్థన ముందు అక్కడ ప్రార్థన కూర్చున్నాం. మొన్న ఒక రోజున ఎవరో వచ్చారు, కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకున్నాం. ఎన్నింటికి? 9కి అనుకున్నారు. ఆ రోజు ఎంత ఎన్నుకుంటున్నారు? 11 అయింది. 11:30
ప్రభు కాసి కాపాడండి. బిడ్డలకు వచ్చారు ప్రభు, వీళ్ళని ఆశీర్వదించండి. వీళ్ళు చేయబో వ్యాపారం చేయించండి. ఎంత ప్రార్థన చేసి ఉంటాం 1 గంట అయితే 8 అనుకున్నాం ప్రార్థనని, 2 గంటలు ఏమైపోయినాయి. అపవాదిగాడు అలా దొంగిలించేస్తాడు సమయాన్ని గమనించుకోండి. అపవాదిగాడు అలా దొంగిలించేస్తాం. నిజమైన భక్తి ముందుకు కొనసాగాలంటే కొంచెం కళ్ళు మూసుకొని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైతే నువ్వు ప్రార్థన చేయలేండి సార్ ప్రభా, ఏర్పాట్లు ఉన్న వాళ్ళ సైతం కూడా పడేసేస్తున్నాడు కాబట్టి మా సేవకుని కాపాడు ప్రభా, మాకు వాక్యం చెప్పుకోవాలి కాపాడుతండి, మాకు పరిచయం చేస్తున్న సంఘంలో ఉన్న బిడ్డలను కాపాడినాయి, మా ఎవరి బిడ్డలను కాపాడినాయి, మీ కృప చూపించండి అయ్యా. అయ్యా పడిపోకుండా కొంతమందిని మీరు నిలబెట్టారనుకో, వాళ్ళు రాబో తరం వారికి నువ్వు సువార్తని రోషంగా చెప్తారు, రాబో తరం వారికి నీ ఉద్దేశాలు చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలో శాస్త్రం మాట సమయం సరిపోవట్లేదు, పాస్టర్ 40 నిమిషాలు క్లోజ్ చేయమని గంట అయిపోయింది. సరే 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 2 మాటలు చెప్పి మన పితరులు యోర్దాను దాటి వచ్చారు కదా, కొంతమంది ఏం చేశారు, రాళ్ళు పెట్టారు. రాళ్ళు పెట్టినప్పుడు జ్ఞాపక సూచనగా పెట్టారు. ఎందుకని రేపు పొద్దున అంటారు నిజంగా మనం యోర్దాను నాటించాం తాత అన్నారనుకో, అవునురా తాత అని చెప్తారు. మరి ప్రూఫ్ ఏంటంటారు, మనం తక్కువ ప్రూఫ్లు కావాలి మన వాళ్ళకి. తీసుకెళ్తారు ఎక్కడికే దేవతల మీద కాదు. మరి చూడరా ఇప్పుడుగా ఈ రాళ్ళు కుప్పవేయబడింది. 12 గోత్రాలకు సూచన 12 రాళ్ళు అక్కడ. అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి మనం కన్నా దేవుని యొక్క సువార్త గురించి, దేవుని పట్ల చేసిన కార్యాల గురించి, దేవుని నిలబడిన సాక్షి గురించి, నీ పట్ల చేసిన కార్యాలు నువ్వు కన్నా నీ పిల్లలకు చెప్పకపోయావు అనుకో, నీ జనరేషన్ నువ్వే నాశనం చేసుకో. అర్థమైందండి? మన పిల్లలకి, రాబో తరం వారికి, మన కుటుంబీకులకి ప్రభు మన పట్ల చేసిన మేలుగా మనం చెప్పకపోయాం అనుకోండి, ఒక జనరేషన్ మనమే నాశనం చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలంట అలా నడిపించిన తర్వాత నాయుడుబతుల తర్వాత వాళ్ళు ఏమైపోయారు, అప్పుడు దాకా దేవుడు రాజుగా ఉన్నాడు, తర్వాత నాయుడుబతులు అయిపోయిన తర్వాత ఏమన్నారు, ఒక రాజు కావాలని అడిగారు. ఆయన చాలా బాధపడ్డారు. అంటే నేనే కదా ఇప్పుడు మీరు రాజుగా ఉంది, లేదు లేదు మనుషులైన వాడు ఒక రాజుగా కావాలన్నప్పుడు సర్లే అని చెప్పేసి గాలి రాసుకుని గవర్నమెంట్ సౌండ్ అదే వాళ్ళు ఉపదేశ క్రమం పిల్లలు బోధించుకున్నట్లయితే ఆ రాయపడి ఉంది. వాళ్ళు ఆ క్రమంలో లేకపోవడం వల్ల, నెక్స్ట్ జనరేషన్ వారికి చెప్పకపోవడం వల్ల, దేవుడు చేసిన కార్యాలు చెప్పకపోవడం వల్ల త్వరితగతిన వీళ్ళు లోక సంబంధమైన ఆరాధనలో పడిపోయారంట. క్రీస్తు గురించి అంటే దేవుని గురించిన భయం లేకుండా పోయిందట. తద్వారా అప్పటిదాకా జయం చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఫస్ట్ టైం వాళ్ళ జీవితంలో అపజయం పాలైపోయారు. ఆ దెబ్బ పాలతోనే తర్వాత ఎప్పుడైతే రాజుగారు పడడం అప్పుడు నల్లగొట్టపడ్డాడు సొలొమోను తర్వాత. ఇలా చెప్పుకుంటూ పోతే రాజుల గ్రంథాల్లో ఎన్నిసార్లు ఇష్టపడ్డారు నల్లగొట్టడం. ఇప్పుడు అంటాం ఇశ్రాయేలు ప్రజలకంటే వాళ్ళు యుద్ధశూరులు అయిపోయారండి. ఆ యుద్ధశూరులు వెళ్తాం కదా, వెనక ఉన్న ప్రాసెస్ కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ నువ్వు చూసామనుకోండి, వాళ్ళు శ్రమ నొందినట్లు ఏ మనుషుడు కూడా శ్రమ నొందలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతవరకు నలగొట్టేసాడు. శత్రు భయం ఏ విధంగా ఉండదో అది మొత్తం తెలుసు. అందుకని ఎవడైనా యుద్ధం చేస్తాడని ముందు వెళ్ళిపోయి చేస్తాడు. ఒకప్పుడు అనుకున్నారండి, నిర్గమకాండం చూడండి అనుకున్నారు, వాళ్ళు భయపడిన వ్యక్తులు, దాస్యం అనుభవించిన వ్యక్తులు, చెదర కొట్టబడిన వ్యక్తులు, చెరసాల్లో బతుకున్న వ్యక్తులు. దేవుడు ఏం చేశాడు, ఒక్క నిమిషం ఆలోచించినట్టు ప్రజలు రాత్రి కాల్సిన మన జీవితంలో ఒక శత్రువు ఒక మనం లెగిస్తున్నాం, కానీ మనకు ఒక నిరీక్షణ ఏంటంటే ప్రభు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట ఇర్మియా 31:2 వాక్యం చదువు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఖడ్గమున తప్పింపబడిన వారి జనులు చదవండి ముగిస్తాను. ఇర్మియా 31:2 ఇక్కడ మీరు చదువుతున్నారు కానీ కొంచెం ఇక్కడ రావట్లేదు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఖడ్గ భయం నుండి వారు తప్పించబడి ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో విశ్రాంతి అనేది లేదు. సో నేను వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వాలని, వాళ్ళకి కొంచెం నెమ్మదిని కలిగి చేయాలని, వాళ్ళ జీవితంలో ఒక మేలు చేయాలని నా ప్రభువే బయలుదేరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలా వస్తున్న దేవుడు ఈ రాత్రి కాల్సిన ముందు నీ జీవితంలో కూడా రావాలని ఆశపడు. విశ్రాంతి లేదా, నెమ్మది లేదా, కన్నీరుమయమవుతున్న జీవితం, అడిగిపోతున్న లోపల మనసు కొన్ని విషయాలు నేను చేయింది ఇలా ఎందుకు అవుతుందని ఇంకోసారి మన మనసుని నిలిపేస్తూ ఉంటాయి కొన్ని పరిస్థితులు. నా ప్రభు అంటున్నాడు, నేను విశ్రాంతి కలిగేస్తాను, నేను రావాలనుకుంటున్నాను నీ దగ్గరికి అంటాడు ప్రభు. ఎందుకు అనేది రీజన్ అక్కడ రాస్తాను. చదవక మాట అదండి. మీకు ఎప్పుడో ప్రామిస్ చేసి ఉంటాడు దేవుడు, ఏమని, ఇదిగో అక్కడ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, కనుక విడివక నీడలు నేను ప్రభు
చూపుతున్నాను. మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థనే కావచ్చు, మన తాతలు చేసిన ప్రార్థనే కావచ్చు, వ్యక్తిగతంగా మనం చేసుకున్న ప్రార్థనే కావచ్చు, దేవుని యందు భక్తిగా నడిచి నడవడికే కావచ్చు, నీ యథార్థ ప్రవర్తనే కావచ్చు. ఖడ్గ భయం నుండి దేవుని తప్పించాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఖడ్గ అరణ్యం అన్నారు, ఓచపాత భయపడ్డారు దేవుడి మీద సనిగిన. ఎవరైతే సనకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి ఉపదేశం నిలిచారో వాళ్ళు మాత్రమే రక్షించబడినారు. రక్షించబడిన తర్వాత వారికి కలిగిన శ్రమ ఇబ్బంది బట్టి విశ్రాంతి రాకపోతే దేవుడు వాళ్ళ విశ్రాంతి కలిగి చేస్తానంటున్న మాట అంటే ప్రత్యక్షమైన వాక్కు ఏమంటుందంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, విడివక నేను కృప చూపుతున్నాను. ఎందుకని అంటే జకర్యా దీని ఒకసారి క్లోజ్ చేద్దాం. 9:11 వాక్యంలో, మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదును అని రాయబడి ఉంటుంది. మరలా చదవమాట. జకర్యా 9:11 ఒక మాట ఉంటుంది, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి. అంటే అంత ముందు వారంలో చూసినట్లయితే ఇది కూడా చెప్తా, బైబిల్లో గత మట్ల ఆధారం అని చెప్పారు ఈ మెసేజ్. దాని పైన లైన్లో ఉంటుంది, నీ దాసుడు ఎలా వస్తాడండి, గొర్రె పిల్ల మీద వస్తాడని రాయబడి ఉంటుంది. అక్కడ పైన సీఎల్ కుమార్తె నుంచి మాట్లాడుతూ వస్తూ కింద ఆ లెటర్ రాసిన 9:11 మాట్లాడు. పైనకి వెళ్తే 8-9 వాక్యాల్లో యేసు ప్రభు గారి గురించిన ప్రవచనాత్మక మాటలు ఉంటాయి. ఆయన గాడి పిల్ల మీద ఎక్కి రావటం దాని గురించి ఉంటుంది. చాలండి. అది దాని తర్వాత ఇప్పుడు ఒక నిబంధన రక్తం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమ దేవుడిని ప్రేమిస్తున్నాడు అంటే ఆయన యొక్క నిబంధన రక్తం నీ మీద ఉంది. ఆ రక్తమును బట్టి ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నీ విషయంలో ఆయన సహాయం చేయ దేవుడే. నీరు లేని గోతులు పడిన వ్యక్తి ఎవరు? యోసేపు. ఆ యోసేపు ద్వారా వచ్చిన జనాంగమే అక్కడ మొత్తం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు అంటే బందీ కాలంలో ఉండి నిరీక్షణ లేకపోయిన వాళ్ళారా మీ కోటకంలో మరలా మీరు ప్రవేశించండి, రెండింతల మేలు నీకు చేసేదని మాట్లాడాడు. ఎందుకని మనం దేనితో నిబంధన చేయబడిన జనాంగం అండి? రక్తము చేత, రక్తంతో నిబంధన చేయబడిన జనం. అవునా కదా? క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క శరీరము ఆయన రక్తముతో సాల్సిన ద్రాక్షరసం తీసుకుంటాం. అవునా కదా? ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు తీసుకుంటారు. అవునా కదా? నమ్మి బాప్తిస్మం ముందు ఆయన పాప క్షమాపణ నిమిత్తం ప్రభు దగ్గర ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని ప్రభు యొక్క పనిలో మనం చేయవేస్తాం. అవునా కదా? ఎవరైతే ప్రభు యొక్క రక్తం చేత కడబడి ప్రత్యేకించబడి ఉన్నారో వారి యొక్క జీవితాల్లో కొద్దిపాటి శ్రమలు వచ్చినా సరే ప్రభు ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ కూడా పోతాయి. ప్రభు వారికి తోడుగా ఉంటాడు కాబట్టి పోతాయి. ప్రభు యొక్క రక్షణ చుట్టూ ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం జరగదు జీవితం. ఎందుకు ఆ మాట్లాడుతుందంటే ఐగుప్తు జనాంగం అందరూ ఉన్నారు. గొర్రెపిల్ల యొక్క రక్తం ఏ కుటుంబానికైతే ఏ గుమ్మానికైతే రాయబడదు, పొలవబడదు, ఆ కుటుంబంలోనికి ఆ గృహంలోనికి సంహారకుడు ఈరోజు క్రీస్తు యొక్క రక్తం కింద నువ్వు ఉన్నావు. అవునంటారు కదా? రక్తం కింద మన ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించబడిన వ్యక్తే. చాలా మందికి లైఫ్ ప్రభు చెప్తున్న మాట అంటే ప్రతి వారం చెప్తాము ఈవినింగ్ సర్వీస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అంటే మన మీద గొప్ప అని కాదు, కానీ రాను వారి కోసం అంటే ప్రార్థన చేయాలి. రాని వారి గురించి ఇంకా నువ్వు ప్రభు తెలుసుకునే వారు చాలా మంది ఉన్నారు, వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ప్రభు పిలుపుకు లోబడిన వ్యక్తిగా. ఆ భయం లేకపోతే నువ్వు మందిరం వచ్చేవాడు కదా, మందిరం వచ్చే వ్యక్తి కాదు. దేవుని యొక్క భయం మీలో ఉంది కాబట్టి ప్రభు విషయంలో ప్రార్థన చేయాలి. అందరూ ప్రభా ఇంకా నేను ఎరగని ప్రజలు చాలా మంది ఉన్నారు, ఇంకా నామకే వస్తే గుర్తుపోతాం వాళ్ళు చాలా మంది. అలా కాదు ప్రభు, ఉపదేశ గ్రామంలో సంఘం కట్టబడాలి, వాక్యము వాళ్ళ జీవితాలు కట్టబడాలి. వాక్యము ద్వారా ఏదైతే నిరీక్షణ ఉందో మాకు నిరీక్షణ, నువ్వు సహాయం చేయ దేవుడుగా ఉన్నావు. నీరు లేని గోతుల పడిన వ్యక్తిని తీసుకుని వెళ్ళావు, ఎక్కడ తీసుకెళ్ళావు? మహారాజును చేశావు. ఆయన ద్వారా అనేక మందిని ఫలించారు, కొమ్మగా చేసి అనేక మందిని పోషించావు. ఆయన ద్వారా అనేక మంది రాజులు వచ్చినారు, ఆయనలో నుండి వచ్చిన వారు యేసు ప్రభు. నిబంధన ఈయన మన కొరకు నిబంధన వ్యక్తం చేస్తాం. సో నిరీక్షణ కర్తవ్యం కొనసాగించి వాడిన యేసు వైపు మాత్రమే మనము చూస్తాం. లోకంలో ఉన్నంత కాలం చిన్నపాటి కొద్దిపాటి ఇంట్లో వస్తున్నప్పుడు కూడా ప్రభు చేతిలో పెట్టి, ఇదిగో ప్రభు నీ చేతిలో పెట్టి నా పని నీ పని చేయడం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. రాని వారి గురించి ఇంకా ఎందరైతే ప్రభు యొక్క వాక్యం తెలియక ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించగా ఉన్నారో ఆయన నిజమైన ప్రేమను తెలుసుకొని ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నిన్ను
ప్రేమించున్నాను కనుక విడువక నేను కృప చూపుతున్న దేవుడు ఇదిగో బందికాలంలో ఉండి కూడా నిరీక్షణ కలిగి చూస్తున్న నీ పట్ల నేను రెండంతల మేలు చేస్తానన్నాడు దేవుడు. ఈ రాత్రి కాల్సిన ప్రభా నా జీవితంలో నీ మేలు చూసి చాలా అద్భుతమైనది. ఒకవేళ ఏదైనా నీకు నాకు మధ్యన దోషం ఉంటుందని తొలగించాను. ఒకవేళ నీ ఉద్దేశము నాకు ఆలస్యం చేయాలనుకుంటే నన్ను ఆత్మీయంగా బలపరచను. కృంగిపోకుండా శత్రువు అంటున్నాడు, నీ దేవుడు ఏమైనా అనకముందే అయా నా పట్ల కార్యం జరిగించాడు. వాడు అంటున్నాడు, నవ్వుతున్నాడు, చూస్తున్నాడు, కానీ నా పట్ల నువ్వు చేసిన కార్యం బట్టి వాడు సిగ్గునవుతాడు, అవమానం అవుతాడు, వీధిలో బురద వల్ల త్రొక్కబడతాడని నేను పడినా నేను లెగుస్తాను. ఇదిగో చిన్న పొరపాటు జరిగింది, అది నా దేవుడు నేను చూసుకుంటున్నాము, కానీ నా దేవుడు నన్ను వెలుగు నడిపిస్తాడు. నేను మరలా లెగుస్తాను. ఆయన నీతిని, నా నిర్దోషత్వాన్ని మరలా మధ్యాహ్నం వల్లే తెలియజేస్తాడు. అప్పుడు శత్రువు అయిన వాడు సిగ్గునవుతాడని బాధతో, దుఃఖంతో, మనోవేదనతో పెట్టినట్లయితే వారితో మీరు మాట్లాడండి. ఆయన నేను వస్తున్నాను అన్నాం ప్రభా. అయినా మీరు చెప్తున్న మాట ఖడ్గపై రక్షింపబడి తప్పించబడి ఉన్న వారి వద్దకి, వారికి విశ్రాంతిని, కొద్దిపాటి నెమ్మదిని కలిగి చేయడానికి నేను వెళుతున్నాను దేవుడు. అయ్యా రండి అయ్యా, నీ బిడ్డలను ఆదరించండి, నీ బిడ్డలు మీరు బలపరచండి నాయన, నీ బిడ్డలు మీ సహాయం చేయండి ప్రభు. మీరున్నారు అనే ఒక ప్రభు దృఢ విశ్వాసం వారిని మీరు కలుగు చేయండి. వారి ప్రతి అవసరతలో అయ్యా మీరు తీర్చండి. నీ నామై మనుషులు ప్రతి అవసరం వారు తీర్చండి ప్రభు. కృప వారి ఎండ విస్తరింపచేయండి ఆయన. వ్యర్థమైన లోక తలంపుల చేత కొట్టుకొని పోకుండా ఎందుకు ప్రభు భయభక్తులు కలిగి ఆనాడు ప్రభు దానియేలు తన యొక్క జీవితంలో కూడా కేవలం ఎందుకు ప్రభు భక్తి కలిగి జీవిస్తున్నారని ప్రభు చూసి సహించలేని కొంతమంది దానియేలుతో ఉన్నవారే ఏ విధంగా నాశనం చేయాలా. దానియేలు సింహాసనంలో వేసినప్పటికీ కూడా, చీకటి గుహలో వెళ్ళినప్పటికీ నాయన నన్ను వెలుగుగా మీరు మార్చారు. ఆయా సింహాలకు ఆయా సింహాలు అతనికి ఎటువంటి హాని కలగకుండా వారి నోళ్ళు మీరు మూసిన గొప్ప దేవుడు. ఇగో మీ ప్రియుడు ప్రభు, ఒకవేళ అటువంటి శ్రమలో ఉన్నారేమో ఆయన, సంఘం ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో నేను కార్యించండి. అందరూ అనుకున్నారు దానియేలు జీవితం ఇక ముగించబడింది అనుకున్నారు, కానీ దానియేలు ఆరాధిస్తున్న దేవుడే గొప్ప దేవుడు, గొప్ప సాక్ష్యం లేసింది ప్రభు. నా బిడ్డల జీవితాల్లో ప్రభు కొరత ఉందని ప్రభు అనేక మంది అనేక మాట్లాడుతున్నారేమో నాయన. వారందరూ కూడా ప్రభు అయా అతను విస్మయం పొందినట్లు ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారి అవసరం మీరు పెంచండి. చెప్పుకోలేని సమస్యల చేత, మనోదుఖము చేత అయా ఏదైనా వారి జీవితంలో ఇబ్బంది ఉన్నట్లయితే సరిచేయండి నాయన. పరిశుద్ధతను కోరుకునే దేవుడు నీవు పరిశుద్ధుడవు నాయన. అయ్యా నా తండ్రి, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ప్రభా అయా నీ మీద పాపం ఉందని ఎవరో ప్రభా నేరారోపణ చేయలేకపోయినాడు ప్రభా. నువ్వు పరిశుద్ధుడు అని ప్రభా పేరు కంచి గొప్ప దేవుడు. అలా ఉన్న పాప స్వభావాన్ని తొలగించి, పాప క్రియలు తొలగించి, పరిశుద్ధపరిచి, పవిత్ర ఆలోచన, తలంపుల, మాట తీరు, నడవడికలో, ప్రవర్తనలో దేవాతి దేవ పరిశుద్ధతను కోరుకున్న గొప్ప తండ్రి ఈ ఆత్మతో నింపు నడిపించండి. సంఘాన్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. రాతి హృదయం తీసివేసి మాంస హృదయం పెంచండి. ఆయా నూతన హృదయం, నూతన స్వభావాన్ని వారికి కలుగు చేసి వారిని యందు నిత్యము భయభక్తులు నువ్వు చేసిన మేలును బట్టి రాబో తరం వారికి నీ క్రియలను గురించి వివరించినట్లు వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి, ఫలభరితంగా మీరు మార్చండి నాయన. గొప్ప కుమ్మరికి వచ్చేసి సాక్షిగా సహాయం దయచండి. సౌలు తరిమేడు దావీదు అయితే సౌలు వైపు చూడలేదు, నీ వైపే చూశాడు. ప్రభువా నాయన, అయా నా ఇంటి వాడే
నన్ను తరుగుతున్నాడు నాయన, నేను ఎవరికి చెప్పుకోవాలి అని దావీదు ప్రభు కన్నీరు కారుస్తూ ప్రభు నేను ప్రార్థన చేశాను. సౌలు యొక్క అహాన్ని అణిచి ప్రభు దావీదుని మీరు దీవించి ప్రభు సింహాసనం ఇచ్చి అయ్యా శాశ్వతమైన నిబంధన మీరు చేస్తున్నారు ప్రభు. సింహాసనం నీ తరంలో నిలిచిద్దాను. ఈరోజు యేసు ప్రభు దావీదు కుమారుడా వినిపించుకునే విధానంలో దావీదు యొక్క జీవితాన్ని మార్చు. కుటుంబీకులతోనే వస్తున్నాయేమో ప్రభు శోధన. వాటిని జయించాలంటే ప్రభు ఆ శక్తి కాదు, నా బలం కాదు. ఆనాడు దావీదుకి ఏ రకమైన శక్తిని బలాన్ని ప్రభు అనుగ్రహించున్నారు. అయ్యా నీ కృపను నీ బిడ్డలకు దయచి నీ పరిచర్యలో అనుగ్రహించిన ప్రభు బాధ్యతలో బిడ్డల ముందు కొనసాగినట్లుగా నీ అభిషేకమును నీ నడిపింపును ప్రతి ఒక్కరి పట్ల మీరు కుమ్మరింప చేయండి. ఈ సహాయం దయచేసి ఈ అవకాశం ఇచ్చారు. అయా పరిశుద్ధాత్మతో మీకు వందనాలు. అయా స్థానిక ప్రభా అయా తన సంఘ కాపురం ఫిలిప్ గారిని దీవించండి. వారి విషయంలో సహాయం చేయండి ప్రభు. నీ ఉద్దేశము నీ యొక్క చిత్తము అయా తండ్రి ఈ సేవకుని ఎలా మీరు జరిగించండి. సంఘం ప్రభు అదేవిధంగా వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు కోసం మీరే ఆశీర్వదించి వారి కన్నిటిని మీరు నాట్యంగా మార్చండి. మీరు చెప్పి ఉన్నారు, నేను వెళుచున్నాను వారి మధ్యకి అన్నట్లుగా వారి జీవితంలో మీరు రండి. అయినా మీరు వస్తే దీవెన, మీరు వస్తే సమృద్ధి, మీరు వస్తే ప్రభా మా గిన్నె నిండి పొందుతుంది ప్రభా. మీరే సహాయం దయచేస్తున్నారు. మా ప్రభుని ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తం చెంపవేసు రక్తం యేసు నామానికి సంపూర్ణ చేయి కలుగును కాక. ఆమేన్.